హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. అదే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ దమ్ బిర్యానీ. ఒక్కసారి ట్రై చేశారంటే మాత్రం రెస్టారెంట్కి ఇంక మీదట అస్సలు వెళ్ళరు. ముందుగా మనము వాటర్ బాయిల్ చేసుకోవాలండి. మనం తీసుకునే రైస్ మునిగేమైన వాటర్ తీసుకోవాలి. అందులో సాల్ట్, ఆయిల్ వేసేసి ఒక బిర్యానీ ఆకు, ఈ మసాలాస్ అనేది మన స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాపత్రి, ఒక చెక్క, ఒక లవంగం, నేనైతే 2 లవంగాలు యాడ్ చేశాను, ఒక 2 యాలకలు క్రష్ చేసి వేసుకోవాలి యాలకలు. నెక్స్ట్ రాతి పువ్వు కంపల్సరీ, అనాస పువ్వు కూడా కంపల్సరీ, ఒక మరాఠీ మొగ్గ, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసి బాయిల్ అవ్వాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. మనం ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. వాటర్ చాలా సాల్టీగా ఉన్నాయంటే రైస్కి అనేది పర్ఫెక్ట్గా పడుతుంది. మనం రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ అనేది 90% మాత్రమే కుక్ చేస్తామండి. ఒక బియ్యం గింజ తీసుకొని విరిపామంటే మొత్తం కుక్ అయినట్టు ఉంటుంది, ప్లస్ మధ్యలో పలుకుగాను ఉంటుంది. అలా మనం పర్ఫెక్ట్గా 90% వరకు కుక్ అయినట్టు. చూసారా? ఇప్పుడు మనము ఈ రైస్ని ఒక హెవీ బాటమ్ ఉండే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ తీసేసి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. హెవీ ఉన్న ప్యాన్ అయితే మనకి రైస్ అనేది అడుగు పట్టదండి. సో ఈ విధంగా మనం ఒకే లెవెల్గా మనం రైస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం ఎన్ని కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటాం, 1 కప్ ఆఫ్ రైస్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 1 కప్ ఆఫ్ బాయిల్డ్ వాటర్, ఆల్రెడీ మనము రైస్ ఉడికించాం కదా, అదే వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాఫ్రాన్ మిల్క్, కొంచెం కలర్ కోసం, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్ కలర్ కోసము. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఏం లేదండి, మనము పొడవుగా పల్చగా కట్ చేసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంతే. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం గీ యాడ్ చేసుకునేసి నేను చెప్పిన టైమింగ్ మీరు కరెక్ట్గా పాటించండి. రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్లేకీగా వస్తుంది. రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి తయారవుతుంది. పొడిగాను ఉంటుంది, ప్లస్ పర్ఫెక్ట్గాను కుక్ అవుతుంది. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా లిడ్ క్లోజ్ చేసేసి పైన ఏదైనా బరువు పెట్టేయండి. బరువు పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఆ రైస్ అనేది కదిలించకూడదు, అలాగే ఆ ప్యాన్ పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ మనకు రెస్టారెంట్లో కింద రైస్ పైన కర్రీ సర్వ్ చేస్తారు కదా, ఆ విధంగా ఒక ప్యాన్ పెట్టుకునేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్మాల్ ఆనియన్ చాప్ చేసుకునేసి ఒక గ్రీన్ చిల్లీ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇది పెద్దగా కుక్ అవసరం లేదండి, జస్ట్ పింక్ కలర్ టర్న్ అవుతే చాలు. నెక్స్ట్ మనము ముందుగానే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ యాడ్ చేయాలి. ఇది మనము వెజ్ దమ్ బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు, జస్ట్ వెజిటబుల్స్ యాడ్ చేసి, లేదా మష్రూమ్స్ యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి పన్నీర్ ట్రై చేస్తున్నాను. పీసు ప్లస్ పన్నీర్ 150 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను నేను. చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసేసి మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనకు కుక్ చేసుకుంటే ఏ కర్రీస్ అయినా మంచి టేస్ట్ వస్తుందండి, అడుగు కూడా పట్టదు. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అల్లం, వెల్లుల్లి అన్నీ, ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ మెలాన్ సీడ్స్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కాజు, నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ అనైస్, అనాస పువ్వు, ఇది వచ్చేసి జాపత్రి, లవంగం వేసాను, కొంచెం చెక్క, జాజికాయ కంపల్సరీ, రాతి పువ్వు కూడా కంపల్సరీ, ఒక ఇలాచి,
మరాఠీ మొగ్గ కొంచెం తీసుకున్నాను. ఈ స్పైస్ అనేది మన స్పైస్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. మేము చాలా మైల్డ్‌గా తింటాం కాబట్టి కొంచెం మాత్రమే యాడ్ చేశాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ చాప్ చేసుకునేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకునేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీస్ అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకునేసి కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. కొంచెం పెరుగు, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మనము ఈ స్టేజ్‌లోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి సాల్ట్. కొంచెం సాల్ట్ ప్లస్ షుగర్ 2 యాడ్ చేయాలి. షుగర్ వేయటం వల్ల స్వీట్ అయితే రాదండి. అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేస్తుంది. లో ఫ్లేమ్‌లోనే మనకి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మనము కుక్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తే ఎంత పర్ఫెక్ట్‌గా మనకి కుక్ అయిందో. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత రైస్ మనము సర్వ్ చేసుకోవడమే. రైస్ ప్లస్ ఈ కర్రీ సర్వ్ చేసుకున్నా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ అండి. చూసారా మనం పైన కాజుతో గార్నిష్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.